ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకుని వచ్చిన స్మార్ట్ సిటీ పథకాన్ని ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు తుంగలోకి తొక్కుతున్నారని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. బుధవారం కాకినాడ నగరంలో సంత చెరువు మెయిన్ రోడ్లో ఆక్రమణకు గురైన ప్రాంతాలకు మీడియాను తీసుకుని వెళ్లి మీడియా సమక్షంలో స్థానిక ప్రజాప్రతినిధుల తీరును ఆయన ఎండగట్టారు. కార్పొరేషన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా కాకినాడ కార్పొరేషన్ ఏదైతే ప్రజల పన్నుల రూపంలో కడతారో సొమ్ములు, ఆ సొమ్ములంతా కార్పొరేషన్లోనే ఉంచామండి. రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బులు ఇస్తే ఈ కాకినాడ స్మార్ట్ సిటీగా డెవలప్ చేసామండి. రోడ్ వైండింగ్ చేసాం. అన్ని ప్రాంతాలు జనాభా పెరిగారు, ట్రాఫిక్ పెరిగిందని చెప్పి రోడ్ వైండింగ్ చేసి మనం కాకినాడ సుందరనగరంగా తీర్చిదిద్దితే ఆ కాకినాడ స్మార్ట్ సిటీని ఈరోజు దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి కబ్జా సిటీగా మార్చేశాడండి. చూసారు మీరు. మెయిన్ రోడ్లో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసి వాళ్ళకి స్థలం తీసుకుంటే ఆ స్థలంలో బ్యాగుల షాప్ వాడికి అమ్మేసాడండి. ఇక్కడ చూడండి, ఇది బిజీ సెంటర్ అండి. అమ్మవారి జాతరలు అవుతుంటే చాలా బిజీ సెంటర్ ఇది. ఓ పక్కన మార్కెట్, చాలా బిజీ సెంటర్. రోడ్డు మీద షాపులు కట్టి 1.5 కోటి అమ్ముకున్నాడండి. రోడ్డు మీద షాపులు కట్టి చూడండి. అలాగే కాకినాడ అంతా కూడా ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయో ఆ బిజీ సెంటర్లు అంతా కూడా మేము ఖాళీ చేపిస్తే, రోడ్డు వైండింగ్ చేపిస్తే ఆ రోడ్డు వైండింగ్ చేసిన ప్లేస్లో షాపులు కట్టి అమ్ముకుంటున్నాడండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎంత దారుణమో చూడండి. ఇప్పుడే కలెక్టర్కి అందరికీ కంప్లైంట్ చేస్తాం. దీన్ని మీ అన్ని తొలగించాలి. తొలగించకపోతే వచ్చేది మా ప్రభుత్వం. వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తొలగించి కాకినాడ ప్రజలకి స్మార్ట్ సిటీ మరింత నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా